కస్టడీలో చంద్రబాబును అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు? సిఐడి ప్రశ్నలకు చంద్రబాబు ఎందుకు నీళ్లు నమిలారు? ఏ ప్రశ్నలకు చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు? చంద్రబాబు 2 రోజుల కస్టడీపై సాక్షి టీవీ ఎక్స్క్లూసివ్ రిపోర్ట్. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడిని సిఐడి 2 రోజుల పాటు కస్టడీలో విచారించింది. చాలా సంచలనమైనటువంటి విషయాలు ఇందులో బయటపడ్డట్టు తెలుస్తోంది. అయితే మొత్తం ప్రశ్నలకు సంబంధించి దాదాపుగా చంద్రబాబు నాయుడు నాకు తెలియదు, గుర్తులేదు అనేటువంటి ఆన్సర్ చెప్పినప్పటికీ సిఐడి చాలా పరిశోధించి కొన్ని అంశాలను ఆధారం చేసుకుని ప్రశ్నావళిని తయారు చేసింది. ఎటువంటి ప్రశ్నలను సిఐడి చంద్రబాబు ముందుంచింది, ఆయన ఏం సమాధానాలు చెప్పారనేటువంటి ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్టు మన దగ్గర ఉంది. ఆ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడిని విచారించినటువంటి సిఐడి చాలా పెద్ద మొత్తంలో ఏదైతే డబ్బు తరలిందో షెల్ కంపెనీల ద్వారా అది ఏ విధంగా చంద్రబాబుకు చేరింది అనేటువంటి దాని మీద ముఖ్యంగా ఎక్కువ క్వశ్చన్స్ వేసినట్టు తెలుస్తోంది. ఒకసారి చూసుకుంటే ఈ షెల్ కంపెనీల ద్వారా మొత్తం మోసం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీకి 370 కోట్ల రూపాయలు రాయి. అందులో పెద్ద మొత్తం అంటే 241 కోట్ల రూపాయలు పీవీఎస్పీ అనేటువంటి ఒక షెల్ కంపెనీకి, ఆ తర్వాత మనం చూసుకోవచ్చు అలైడ్ కంప్యూటర్స్ అనేటువంటి ఒక కంపెనీకి వెళ్ళాయి. ఇటువంటి చాలా పోలారిస్ కావచ్చు, ఈ కంపెనీలన్నిటికీ వెళ్ళాయి. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే ఇప్పుడు కస్టడీలో సిఐడి ఏమడుగుతుందంటే లేయర్ 5 అండర్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ముఖ్యంగా సిఐడి ఇన్వెస్టిగేషన్ లో వచ్చినటువంటి ఫ్లో చార్ట్. ఈ లేయర్ 5 లో కొంతమంది పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఎవరి అంటే ముఖ్యంగా ఆ డబ్బులు ఏ విధంగా చంద్రబాబుకు వాళ్ళు చేర్చారనేటువంటిది ఆ లేయర్ 5 లో ఉన్నారు. ఈ లేయర్ 5 లో ఉన్నటువంటి కొంతమంది పేర్లను చంద్రబాబు ముందుంచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యంగా ఐటీ నోటీసులో కొందరి పేర్లు వచ్చాయి. అందులో మనోజ్ పార్సాన్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుకు డబ్బులు ఇచ్చినట్టుగా తెలిసింది అనేటువంటిది ఐటీ నోటీస్ ద్వారా బయటకు వచ్చినటువంటి విషయం. పెండ్యాల శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో చంద్రబాబుకు సంబంధించినటువంటి పర్సనల్ సెక్రటరీ, అతను డబ్బులు తీసుకొని చంద్రబాబుకి ఇచ్చినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నోటీసులో ఉంది. సో వాళ్ళ పేర్లు ఇందులో ఉన్నాయనేటువంటి మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ప్రధానంగా క్వశ్చన్స్ వేసినట్టుగా చాలా ముఖ్యంగా కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి సోర్సెస్ ద్వారా నేను చెప్తున్నటువంటి మాట. సో లేయర్ 5 లో కొంతమంది పేర్లు ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సిఐడి. వాళ్లకు చంద్రబాబు నాయుడు బ్యాంక్ అకౌంట్లను మ్యాచ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడిని 2 రోజుల ఏదైతే కస్టడీలో ఈ ప్రశ్నలు ఎక్కువగా అడిగినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం ఏదైతే నెక్స్ట్ దానికి వెళ్తే ఏ విధంగా డబ్బులు అనేటువంటి మనం చూడొచ్చు. 5 లేయర్లు ఈ డిజైన్ టెక్ నుంచి షెల్ కంపెనీల ద్వారా ఎట్లా డబ్బులు వెళ్ళాయనేటువంటిది ఆధారాలతో సహా వాళ్ళ దగ్గర ఉంది. సిఐడి మొత్తం ఆధారాలను చూపెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 2015లో ఏదైతే మొత్తం 5,58,72,000 ఇటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మొత్తం 24,20,75,511 రూపాయలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ఒక అకౌంట్ కు సంబంధించింది. సో ఇందులో ఫైనల్ గా ఎవరికైతే ఈ అకౌంట్ లోకి చేరాయో, ఈ డబ్బు ట్రాన్స్ఫర్ అయిందో, ఆ డబ్బు ఎవరికి చేరింది, దానికి చంద్రబాబుకి ఏం సంబంధము, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి బినామీలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను కూడా ఇప్పటికే సిఐడి సేకరించి తెలుస్తుంది. దాంతో మ్యాచ్ చేస్తూ క్వశ్చన్స్ వేసినట్టుగా అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్ కి మనం ఒకసారి వెళ్తే చాలా స్పష్టంగా ఇందులో మొత్తం చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఫేక్ ఇన్వాయిస్లు అనేటువంటి ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ ఫేక్ ఇన్వాయిస్లతో ఏ విధంగా మోసం చేసింది అనేటువంటిది కూడా ఈ క్వశ్చన్స్ అడిగినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఆయన డిఫెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పూర్తిగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఖర్చు జరిగింది, చాలా కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సిఐడి ఇన్వెస్టిగేషన్ లో ఇటువంటి ఫేక్ ఇన్వాయిసెస్, ఇది ప్యాట్రిక్ ఇన్ఫో సర్వీస్ కి సంబంధించినటువంటి దాదాపు 52 లక్షలకు సంబంధించినటువంటి ఒక ఫేక్ ఇన్వాయిస్, ఇటువంటి మొత్తం 717 ఇన్వాయిస్లను క్రియేట్ చేసి 241 కోట్ల రూపాయలను తరలించినట్టుగా సిఐడి గుర్తించింది. ఆ తరలించినటువంటి డబ్బు ఏ విధంగా చంద్రబాబుకు చేరింది అనేటువంటి దాని మీదే ఎక్కువ క్వశ్చన్స్ వేశారు. ముఖ్యంగా షెల్ కంపెనీల ద్వారా మొత్తం ప్రయత్నం జరిగింది. షెల్ కంపెనీల ఏర్పాటుకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడుకు సంబంధం ఉంది అనేటువంటిది ముందు నుంచి సిఐడి చెప్తుంది. దాని ఆధారంగానే ఏదైతే ఇన్వెస్టిగేషన్ కింద ఉందో 5th లేయర్ అనేటువంటిది, దానిలో కొన్ని పేర్లను, అవి చాలా కాన్ఫిడెన్షియల్ పేర్లు, ఆ పేర్లకు సంబంధించినటువంటి వాళ్లకు మీకేం సంబంధం ఉంది అనేటువంటిది చంద్రబాబు నాయుడిని డైరెక్ట్ గా అడిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఒకసారి నెక్స్ట్ లేయర్కి వెళ్తే మనం డెఫినెట్ గా చూడొచ్చు. ఈ కేసు మొత్తంలో సిమెన్స్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ పాత్ర ఉంది. ఆ కంపెనీ ద్వారానే ఈ మొత్తం ప్రాజెక్ట్ జరిగింది అనేటువంటిది చాలా మంది చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కస్టడీలో ప్రధానంగా ఈ డాక్యుమెంట్ ఆయన చూపెట్టినట్టు తెలుస్తుంది. ఈ డాక్యుమెంట్ ఒక సంచలనమైనటువంటి డాక్యుమెంట్. నేను ఫస్ట్ టైం మనకు చూపెడుతున్నాను. ఈ డాక్యుమెంట్ లో ఫిబ్రవరి 3, 2022 రోజు వచ్చినటువంటి డాక్యుమెంట్. ఇందులో డైరెక్ట్ గా ఎవరైతే సిమెన్స్ సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళు రాసినటువంటి ఒక డాక్యుమెంట్. దాంట్లో ఏంటంటే పూర్తిగా మనం ఎక్కడ కూడా సిమెన్స్ అనేటువంటి కంపెనీకి మాకు సంబంధం లేదు, ఇటువంటి వ్యవహారంలో మేము జోక్యం చేసుకోమనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి ఒక కంపెనీగా మనం చూస్తున్నాము. సిమెన్స్ అంతర్గతంగా చేసినటువంటి ఒక ఎంక్వైరీ ద్వారా వచ్చినటువంటి చాలా మనం చూడొచ్చు. ఇక్కడ SHW డస్ నాట్ హ్యావ్ ఎ స్కీమ్ ఆఫ్ స్పాన్సరింగ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇన్ ద మేనర్ సజెస్టెడ్ బై యూ. అంటే గతంలో ఎవరైతే ఉన్నారో ఒక అధికారి రాసినటువంటి డాక్టర్ పి భాస్కర్ అనేటువంటి ఐఏఎస్ అధికారి, మేనేజింగ్ డైరెక్టర్ ఏపీఎస్డీకి సంబంధించి సిమెన్స్ కు లేఖ రాస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు.
ఎక్కడ కూడా సిమెన్స్ అనేటువంటి కంపెనీ గ్రాంటీ నేడ్ కింద అంటే 3,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చిందని చెప్పిందో అటువంటి గ్రాంటీ నేడ్ ఇచ్చినటువంటి విధానం మా దగ్గర లేదు అని సిమెన్స్ కంపెనీ ఇచ్చినటువంటి లేఖ ఇది. ఆ మీ ఈమెయిల్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. సో డెఫినెట్ గా దీన్ని చంద్రబాబు నాయుడిని కస్టడీలో ఉన్నప్పుడు ఆయనకు చూపెట్టినట్టు తెలుస్తుంది. మీరేమో గ్రాంటీకి ఏడన్నారు, 3,000 కోట్ల రూపాయలు వస్తుందని అసెంబ్లీలో మీరు ప్రకటించారు, కానీ సిమెన్స్ డైరెక్ట్ గా రాసినటువంటి లేఖ ఇది, వాళ్ళు ఇటువంటిది లేదని చెప్తున్నారు, మీ ఆన్సర్ ఏంటిది అనేటువంటిది చంద్రబాబు నాయుడిని డైరెక్ట్ గా అడిగినటువంటి క్వశ్చన్. సో ఒక డాక్యుమెంట్ మనం తీసుకొచ్చాం. ఈ డాక్యుమెంట్ కి సంబంధించి మనం చూస్తే డెఫినెట్ గా ఈ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి వాస్తవాలను బట్టి చంద్రబాబు నాయుడిని క్వశ్చన్స్ అడిగారు. చంద్రబాబు నాయుడికి డైరెక్ట్ గా ఆధారాలతో సహా అడిగినటువంటి ఒక బిగ్ క్వశ్చన్ గా చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా దొరికిపోయేటువంటి ఒక ఆధారంగా మనం దీన్ని చూస్తున్నాం. నెక్స్ట్ లేయర్ కి ఒకసారి వెళ్తే డెఫినెట్ గా ఇటువంటి చాలా ఆధారాలు ఉన్నాయి. ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్స్ అభ్యంతరాలు పెట్టినప్పటికీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ ప్రాజెక్ట్ ను కంపల్సరీగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు అనేటువంటి దాన్ని చూపెట్టారు. ఐఏఎస్ అధికారి సునీత రాసినటువంటి నోట్ ఫైల్ డాక్యుమెంట్ మనం చూస్తున్నాం. ఈ నోట్ ఫైల్ డాక్యుమెంట్ లో ఆమె చాలా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకేసారి ఇంత డబ్బు రిలీజ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు, దీన్ని ఒక ఏంటంటే ఒక కొన్ని విడతలుగా దీన్ని రిలీజ్ చేయాలి, ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని చేయాలి అనేటువంటి దాన్ని ఆమె నోట్ ఫైల్ లో పెట్టి ఆమె సంతకం చేసి ఇచ్చినటువంటి నోట్ ఫైల్ డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ లో చాలా స్పష్టంగా ఒక ఐఏఎస్ అధికారి, అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సెక్రటరీ ఆమె చాలా ఖచ్చితంగా మీరు దీన్ని ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేటువంటిది డైరెక్ట్ గా గవర్నమెంట్ అంటే అప్పుడు ముఖ్యమంత్రిని ఉదాహరిస్తూ రాసినటువంటి ఒక నోట్ ఫైల్ ని ఇది ఐఏఎస్ అధికారి చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు ఈ ఫైల్ ను మూవ్ చేశారు, దీన్ని ముందుకు తీసుకెళ్లారు అనేటువంటి ఒక డైరెక్ట్ క్వశ్చన్ కస్టడీలో చంద్రబాబు నాయుడిని అడిగినట్టు మనకు ఖచ్చితంగా తెలుస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. పివి రమేష్ అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ నోట్ ఫైల్ అనేటువంటి దాన్ని కూడా చంద్రబాబు ముందు ఉంచి క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నోట్ ఫైల్ లో చాలా స్పష్టంగా ఏ విధంగా అప్పటికే ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీ వచ్చి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించినటువంటి డబ్బులు 371 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని చెప్పారు, కాబట్టి రిలీజ్ చేయండి అని డైరెక్ట్ పివి రమేష్ రాసినటువంటి నోట్ ఫైల్ సంతకం పెట్టి మనం చూడొచ్చు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా ఇది డైరెక్ట్ గా సర్క్యులేట్ అయినటువంటి ఫైల్ ఇది. సో ఇటువంటివి కూడా చూపెట్టారు. ఎందుకు దీంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి రాసినటువంటి హ్యాండ్ రైటింగ్ తన స్వదుస్తురితో ఈ డాక్యుమెంట్ లో చాలా క్లియర్ గా డిసైడెడ్ బై సిఎస్సిఎం అనేటువంటిది చాలా డెసిషన్ వాళ్ళు తీసుకున్నది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మీరుండి మీరు అధికారులు వద్దంటున్నా ఎందుకు ఈ డాక్యుమెంట్ ని డైరెక్ట్ గా మీరు సర్క్యులేట్ చేశారు అనేటువంటి దాని మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. కస్టడీలో ఇటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు చాలా విషయాలకు సంబంధించి ఇది అధికారులు తీసుకునేటువంటి నిర్ణయం అని దాన్ని దాటవేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. నేను ఒకసారి నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారం అంతా నాకు తెలియదు అంటున్నారు, ఈ ఫైల్ కి సంబంధించి నాకు సంబంధం లేదంటున్నారు. ఒక సంచలనమైనటువంటి ఒక డాక్యుమెంట్ ని వాళ్ళు ఇక్కడ చూపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ డాక్యుమెంట్ అనేటువంటిది 13 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకం ఉంది అనేటువంటిది సిఐడి ముందు నుంచి చెప్తోంది. ఈ ఆధారాల్ని మీరు సంతకం చేశారు. ఇందులో Constitution of a Board of Directors to the newly formed AP State Skill Development Corporation. అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని మీరు క్రియేట్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినటువంటి ఒక ఫైల్ ని కూడా చూపెట్టారు. మొత్తం 13 చోట్ల మీ సంతకం ఉంది. ఈ ఫైల్ సర్క్యులేట్ అయినటువంటి ప్రతి సెక్షన్ లో ప్రతి స్టేజ్ లో చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించి చూపెట్టి ఎందుకు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈ ఫైల్ ని సర్క్యులేట్ చేశారు, ఎందుకు మీరు సంతకం పెట్టారు, ఎందుకు దీంట్లో డైరెక్ట్ గా ఎంఓయూలో జీవో నంబర్ 4 లో వేరువేరుగా ఉండే విధంగా ఇందులో ఇష్యూస్ ఉన్నాయనేటువంటిది క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. ప్రతిదీ డాక్యుమెంట్ ఆధారంగానే క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. చంద్రబాబు నాయుడుకు ఆ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు, దీనికి సమాధానం చెప్పమన్నట్టు తెలుస్తుంది. చాలా విషయాలకు చంద్రబాబు నాయుడు నాకు గుర్తులేదు, నాకు తెలియదు, ఇది అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయము, పరిపాలనా పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటి మాత్రం చెప్పారు. సంతకం చూపెట్టినప్పుడు మాత్రం చాలా సార్లు ఆయన నీళ్లు నమిలినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా మాటలు అడగొచ్చు, ఎవరైనా నోటి మాటగా చెప్పొచ్చు, కానీ డాక్యుమెంట్ మీద పెట్టినటువంటి సంతకం ఏ రోజుకైనా ఒక సాక్ష్యంగా బయటకు వస్తుంది అనేటువంటిది 13 సాక్ష్యాల రూపంలో చంద్రబాబు నాయుడు సంతకాలు ఇక్కడికి వచ్చింది అనేటువంటిది ఈ కస్టడీలో బయటకు వచ్చినటువంటి వాస్తవం. ఇంకా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒకసారి మనం ఫైనల్ గా వెళ్తే ఈ మొత్తం కేసుకు సంబంధించి ఒక ఆయువు పట్టు లాంటిది జీవో నంబర్ 4 అనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. ఇది జీవో నంబర్ 4 ని కూడా మనం తీసుకురావచ్చాం, దాన్ని సంపాదించాం. ఆ జీవో నంబర్ 4 లో చాలా స్పష్టంగా ఏ విధంగా బిజినెస్ రిలీజ్ ఆర్డర్స్ అనేటువంటి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ద్వారా మొత్తం 371 కోట్ల రూపాయలు
5 BROs ద్వారా అంటే 5 బిజినెస్ రిలీజ్ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ద్వారా ఏ విధంగా రిలీజ్ చేశారు అనేటువంటిది ఆ జీవోకి సంబంధించినటువంటి కాపీని కూడా మనం తీసుకురావడం జరిగింది. ఈ కాపీని చూపెట్టి ఈ జీవో రిలీజ్ కావడానికి ముఖ్యమంత్రిగా మీరు బాధ్యులు, దీనికి ఏం చెప్తారు? ఒక MOU కుదుర్చుకున్న దానికి అదేవిధంగా జీవో నంబర్ 4కి చాలా డిఫరెన్స్ ఉంది. MOUలోనేమో 3,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తారని చెప్పారు, కానీ జీవో నంబర్ 4లో మాత్రం అటువంటిది ఎక్కడా కనబడలేదు. జీవో నంబర్ 4లో 3,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి దాని గురించి డిఫరెంట్ ప్రస్తావన ఉంది. ఎందుకు ఇవి రెండు వేరువేరుగా ఉన్నాయనేటువంటిది కూడా క్వశ్చన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు దగ్గర. డెఫినెట్ గా దీనికి సంబంధించి ఆన్సర్ ఏమిస్తారు అనేటువంటిది కూడా సిఐడి చెప్పేటువంటి ఆ నెక్స్ట్ కోర్టు సమర్పించేటువంటి దాంట్లో మనం ఇంట్రెస్ట్ గా చూడొచ్చు. బట్ డెఫినెట్ గా ఇటువంటి క్వశ్చన్స్ ని డైరెక్ట్ ఆధారాలతోని ముందు నుంచి పూర్తిగా పకడ్బందీగా డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లి ఆ డాక్యుమెంట్స్ ముందర పెట్టి క్వశ్చన్ చేయడం జరిగింది. చాలా క్వశ్చన్స్ కి దాదాపు 30-40% క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు అడగగలిగారు. చాలా వరకు సహకరించలేదు. చాలా విషయాలు నాకు గుర్తులేదని చెప్తున్నారు అనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం ఫైనల్ గా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు ఈ మొత్తం కస్టడీకి సంబంధించి అంటే, నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే చూపెడుతున్నారో ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, అధికారులందరి కలిసి తీసుకున్నటువంటి నిర్ణయము, ఇది అఫీషియల్స్ లెవెల్లో జరుగుతుంది, అయితే ముఖ్యంగా ప్రొసీజరల్ గా వాళ్ళు చేసేటువంటి పని నా జోక్యం ఉండదు అనేటువంటి చెప్పారు. కానీ సంతకాలు పెట్టి లేకుంటే అధికారులు ఇది ముఖ్యమంత్రి గారు చెప్పారు అనేటువంటిది నోట్ ఫైల్ చూపినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. డబ్బుల విషయంపై నాకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. ఎక్కడైతే ఈ షెల్ కంపెనీల ద్వారా డబ్బులు వెళ్ళిపోయాయనేటువంటి అడిగినప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు, సమాచారం లేదు, కేవలం దాన్ని ప్రొసీజర్ గా మాత్రమే ఓకే చేశానని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఈ కేసుతో లోకేష్ కు ఎటువంటి సంబంధం ఉన్నటువంటి క్వశ్చన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా లోకేష్ కు సంబంధించినటువంటి కిలారి రాజేష్ అనేటువంటి వ్యక్తికి డబ్బులు అందాయని గతంలో ఐటీ ఇచ్చినటువంటి నోటీసులో పేరుంది కాబట్టి ఆయనకు ఎటువంటి సంబంధం ఉంది అన్నట్టు పెరిఫిరల్ గానే జస్ట్ ఒకసారి టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కేసుకి సంబంధించి సిఐడి పూర్తిగా లోపలికి వెళ్ళదు, పెరిఫిరల్ గా మాత్రమే టచ్ చేసినట్టుంది. బట్ డెఫినెట్ గా పూర్తిగా చంద్రబాబు నాయుడు కామైపోయారు. ఆ సమయంలో సమాధానం తెలియదు, సమాధానం చెప్పలేదు అనేటువంటిది మాత్రం మనకు అర్థమవుతున్నటువంటి విషయం. బట్ ఇంకా చాలా విషయాలకు సంబంధించి ఇది పాతది 2015-16కి సంబంధించి నాకు విషయాలు గుర్తులేవు అనేటువంటిది దాటవేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు చేసినట్టుగా తెలుస్తుంది. మనకు అందుతున్నటువంటి సోర్సెస్ ప్రకారం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడుకి సంబంధించి కస్టడీ ఇంకా కొద్ది రోజులు అవసరమైనటువంటిది సిఐడి కోర్టును అడిగేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు క్వశ్చన్స్ ని ఆయన ఎవేట్ చేశారు, తప్పించుకున్నారు, చెప్పలేదు అనేటువంటిది మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి కస్టడీ ఇంకా ఎక్కువ రోజులు అవసరమైనటువంటిది సిఐడి కోర్టును కోరే అవకాశం ఉంది. కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటి చూడాలి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడిని ఆధారాలతో సహా సిఐడి క్వశ్చన్ చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి కోర్టులో కస్టడీ పిటిషన్ కు సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఇస్తారో అప్పుడు మనం దీన్ని కూడా పూర్తిగా కన్ఫర్మ్ చేయొచ్చు. బట్ మనకు అందుతున్నటువంటి సోర్సెస్ ప్రకారం అయితే ఆధారాలతో సహా క్వశ్చన్స్ అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సార్లు నీళ్లు నమిలారు, కొన్ని వాటిని దాటవేశారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇది చంద్రబాబు నాయుడు 2 రోజుల కస్టడీకి సంబంధించినటువంటి ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్.